తన మడమ ఎత్తెను. అను లేఖనము నెరవేర్చుటకై ఇలాగూ జరుగును. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను. నేనెవని పంపుదునో వాని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడగును. నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని చేర్చుకునివాడగునని మీతో నిశ్చయము చెప్పుచున్నాను. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పుచున్నాను. ఆయన ఎవరి గూర్చి ఇలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. సీమోను పేతురు అతనికి సైగ చేశాను, ఎవరి గురించి ఆయన చెప్పునో అది తమకు చెప్పమని. అతడు యేసు రొమ్మున ఆనుకొనెను. ప్రభువా, వాడెవడని? నేనొక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే. ఒక ముక్కను ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలోకి ప్రవేశించాను. నీవు చేయుచున్నది త్వరగా చెయ్యము. ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవరికీ తెలియలేదు. డబ్బు సంచి యూదా యుద్ధ ఉండెను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వారితో చెప్పినట్టు కొందరనుకొనిది. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ వాడు వెళ్ళిన తరువాత, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని నేను వెళ్ళుచున్న చోటుకే ఇప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టెదను. నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ హృదయము కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో
మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవద్దును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు. ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. ఆ మార్గం ఎలాగూ తెలియనని. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యుద్ధకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. ప్రభువా, తండ్రిని మాకు కనబరచమని మాకంతే చాలని. నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్నెరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఏల చెప్పుచున్నావు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఆ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుతురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమడిగినా నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి